ఎలా చూస్తారు ఇది? ఒక ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల షెడ్యూల్ రేపు ప్రకటిస్తారని కొద్దిసేపటి క్రితమే సమాచారం తెలిసింది. సో రేపు ఇంకొక 24 గంటల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఒకరోజు ముందు కవిత ఇంట్లో ఈడీ అధికారుల రైట్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే ఫస్ట్ నుంచి కూడా ఉంటున్నటువంటి కేసే అసలు అనుమానం వస్తేనే అరెస్ట్ చేసేటటువంటి అధికారం ఉంటున్నటువంటి చట్టంలో ఇన్ని రోజుల నుంచి కూడా అంటే బీజేపీ బీఆర్ఎస్ ని కాపాడుకుంటూ వస్తుందనేది అండ్ బీఆర్ఎస్ బీజేపీ చెప్పిన కన్సర్న్లోనే నడుస్తుందనేది కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు కూడా అంటా ఉన్నాం అన్ని వేదికలలో. ఇప్పుడు కూడా జస్ట్ ఎన్నికల కంటే బిఫోర్ ఈ చేస్తున్నటువంటి హైడ్రామా ఏంటిది అని అంటే ఎంత వాళ్ళు మొత్తుకున్నప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ యొక్క అనుబంధాన్ని ప్రజలు గట్టిగా విశ్వసించారు, వీళ్ళిద్దరు ఒకటే అనేటటువంటిది గట్టిగా పోయింది. కాబట్టి దీన్ని నిర్వీర్యం చేయాలి అని అంటే కవిత మీద కొద్దిపాటి చర్యలు తీసుకున్నట్టుగా ఉండాలని చెప్పి అవసరమైతే ఇప్పుడు అరెస్ట్ కూడా చేసేటటువంటి అవకాశాలు ఉంటున్నాయని కూడా మేము కూడా వింటా ఉన్నాము. చేసేసి మళ్ళీ ఎన్నికలకి అయిపోగానే మళ్ళీ దానికి తూతూ మంత్రంగా ఏదో చేసేసినాం అంటే చేసేసినాము, ఎన్నికలలో జనాలు ఒకసారి మనం నమ్మిరా అంటే నమ్మిరు, దాని తర్వాత ఇక కవిత కంచికి మనం ఇంటికి టైప్ లో ఉండేటటువంటి దిశగా పోతుంది అనేది మాకుంటున్నటువంటి సమాచారం. ఉందా మీకు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న సమాచారం ఉందా మీ దగ్గర? మేము అనుకుంటున్నాం ఈ విషయంలో ఎన్నికల కంటే బిఫోర్ ఇప్పుడు ఉత్తగానే వచ్చి సోదాలు చేసేసి వెళ్ళిపోతే మాత్రం జనాలు అసలే విశ్వసించరు. కాబట్టి ఈ హైడ్రామాలో కవితనే అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చు అనేటటువంటిది మేము వింటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒకటే చెప్తున్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత కేసు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కల్వకుంట్ల కుటుంబం మీద కానీ బీజేపీ చేసినటువంటి డైరెక్ట్ అటాక్ కాదు. ఇది ఢిల్లీలో ఉంటున్నటువంటి లిక్కర్ పాలసీలో తోతుంటే లోపల ఉంటున్నటువంటి అవినీతి చిట్టాలో భాగంగా యాక్సిడెంటల్ గా కవిత గారి పేరు వచ్చింది. దాంట్లో కూడా మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం లేకపోతే వాళ్ళు అప్రూవల్ గా మారడం మనం చూసినాం. కానీ కవిత గారిని అన్ని చట్టాలు కూడా అరెస్ట్ చేయాల్సిందేటటువంటి దిశ చూపించినప్పటికీ కూడా ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడినటువంటి బీజేపీ, నేను ఒకటైతే అంటున్నా, ఇది ప్రత్యక్షంగా ఆ పార్టీ మీద కానీ కల్వకుంట్ల కుటుంబం మీద కానీ చేసినటువంటి చర్య కాదు. కానీ నిన్ననే ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం మెగా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ ఏదైతే కాళేశ్వరం ని కట్టిందో అటు బీజేపీకి కూడా పెద్ద మొత్తంలో ఇటు బీఆర్ఎస్ కూడా పెద్ద మొత్తంలో కామన్ గా ఇచ్చినటువంటి అంటే పర్చేజ్ చేసినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ లో వీళ్ళిద్దరికీ ఉంటున్నటువంటి సత్సంబంధాలు ఒక చేదు నిజాలు బయటపడ్డాయి. అవి ఇంకా బాండ్ నంబర్స్ తోటి కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఇంకొక 4 రోజుల్లో దాని మీద కూడా మరి స్పందన తీసుకునేటటువంటి ఉంది. కాబట్టి ఈ చీకటి సత్యాలని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మేము ముందు పెట్టబోతున్నాం కూడా.